ఒకవేళ వైసీపీ వాళ్ళు గెలిస్తే నా చెయ్యి నరుక్కొని తిరుగుతా రోడ్డు మీద. ఆడవాళ్ళని ఇంకా అడుక్కొని తిరుగుతా నేను వైసీపీ గెలిస్తే. అంతకుముందు ప్రెసిడెంట్ మెడల్ తెలుసా? ప్రెసిడెంట్ మెడల్ అన్నా తెలీదే అన్నా, మీరేంటన్నా న్యూస్ ప్రెసిడెంట్ మెడల్ తెలీదా? ఇచ్చేవాళ్ళు కదా అన్న మిలిటరీ వాళ్ళకి ఇలాగా మెడల్ ఉండేదిగా, అది మాకు ఇచ్చాడు జగన్ అన్నప్పుడు. ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చాడుగా, 280 రూపాయలు క్వార్టర్. వైన్సుల్లోకి వెళ్ళి లైన్లో నుంచునే వాళ్ళం కదా నా గొడుగులు పట్టుకొని, మాయా నువ్వు ఇది తాగి సస్తావు అని చెప్పే సమయంలో కూడా హెల్ప్ చేసాడు. ఇది దీంట్లో ఎక్కువగా బ్రాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి బ్రాండ్లు దొరికినాయి మీకు? అలా పేర్లు మాత్రం నన్ను అడక్కన్నా. ప్రెసిడెంట్ మెడలో ఏంటో మెడలో ఆ మెడలన్నీ మాకు ఇచ్చినట్టు ఉంది. బ్రదర్ మీ పేరు? స్టాలిన్ నాయుడు. ఏం చేస్తారు? నేను ఆటో డ్రైవర్ని. మరి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతా ఉంది? నంబర్ 1 సూపర్. ఎందుకని చెప్తున్నా, ఆటో డ్రైవర్లకి డబ్బులు వేస్తున్నాడు. ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం విషయంలో రోడ్లు కానీ ప్రజలను పరిపాలించడంలో మా పవన్ అన్న సూపర్. మా పవన్ అన్న నంబర్ 1. అది ఇంకా అంటే ప్రజలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు దాచుకున్న కాన్సెప్ట్ వేస్తున్నారు కానీ ప్రజలు పట్టించుకోవద్దు అంటున్నారు. ఆ మాట గిట్టని వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఏనుగు వెళ్తుంది అనుకో, బోల్డ్ అని అరుస్తే కుక్కలో. అసలు అది ఎన్ని పట్టించుకునే వ్యక్తులు కాదు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సబ్జెక్టు పవన్ అన్న చేశారు. పవన్ అన్న నంబర్ 1. పవన్ గారు అసలు ఏంటి ప్రతి విషయంలో ఇంటికి మీకేం ప్రభుత్వం, ఎవరన్నా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టేది? ఎవరన్నా చేతిలో ఒక 100 రూపాయలు ఇమ్మంటే ఇవ్వగలరా ఇప్పుడు ఎవరైనా? అలాంటిది సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన చేస్తున్నాడు. అంటే గతంలో కూడా ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా నేను ఇచ్చిన దాని గురించి నేనేం మాట్లాడలేదు అన్న. అంతకుముందు ఆటో డ్రైవర్ జగనన్న ప్రభుత్వంలో ఇచ్చాడు ఇవ్వలేదని పక్కన పెట్టి, ఏది రైటు ఏది రాంగు, ప్రజలు ఎవరి పక్షాన ఉంటారు. అది జగనన్న సమయంలో నా దగ్గర ఆటో లేదు, ఈ సమయానికి నా దగ్గర ఆటో ఉంది. ఈ సమయానికి నాకు ఈ టైంకి డబ్బులు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం హెల్ప్ జరిగిందో నాకైతే తెలియదు. ఇప్పుడు మాత్రం నంబర్ 1 అన్న గవర్నమెంట్. సక్రమంగా వచ్చింది, టైం టు టైం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. మాట తప్పకుండా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ఏమీ చేయట్లేదు, ప్రజలు దోచుకుంటాం తప్ప ఏం చేయలేదు అన్నారు. అలా అప్పుడు వ్యతిరేకత వచ్చింది కదన్న. నెక్స్ట్ 2029 గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని బట్టి ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారో అప్పుడే అర్థమైపోద్ది అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మీరే చూసుకోండి. అది అంటే ఇటు పక్కన కక్ష సాధింపులు కూడా ఎక్కువైపోయినాయి అంటున్నారన్న. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చింది కక్ష సాధింపులు అన్న? ఎవరినైనా చూపించండి అన్న. కక్ష సాధింపులు ఏం చేశారు? ఎవరినైనా తీసుకెళ్లి జైల్లో పెట్టారా? ఎవరన్నా చెప్పింది? ఎవరిని జైల్లో పెట్టారు? అప్పుడు జగనన్న ఉన్న సమయంలో ఎవరిని జైల్లో పెట్టారు? ఎవరు జైలు? మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి ఏం జరిగిందో. కక్ష సాధింపుల విషయం అయితే గవర్నమెంటు ఒక కేంద్రంలో ఒక హోదాలో, రాష్ట్రంలో ఒక హోదాలో ఉన్నప్పుడు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు. ఎవరి మీద టార్గెట్ చేయట్లా, కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఇదైతే నేను చూశాను. ఎవరి మీదైనా మీరు చెప్పండి, ఎవరి మీదైనా కేంద్రీకరించారు, ప్రత్యేకంగా వాళ్ళ మీద సీత కన్నేశారని చెప్పండి మీరు అన్న. మరి మొత్తం పక్కన పెడితే మద్యం గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి ఎలా ఉంది అసలు ఈ రోజున మద్యం క్వాలిటీ కానీ రేట్లు కానీ ఏం చెప్తారు అన్న? మద్యం క్వాలిటీ విషయం ఏంటంటే, అంతకుముందు ప్రెసిడెంట్ మెడల్ తెలుసా? ప్రెసిడెంట్ మెడల్ అన్నా తెలీదే అన్నా, మీరేంటన్నా న్యూస్ ప్రెసిడెంట్ మెడల్ తెలీదా? ఇచ్చేవాళ్ళు కదా అన్న మిలిటరీ వాళ్ళకి ఇలాగా మెడల్ ఉండేదిగా, అది మాకు ఇచ్చాడు జగన్ అన్నప్పుడు. ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చాడుగా, 280 రూపాయలు క్వార్టర్. వైన్సుల్లోకి వెళ్ళి లైన్లో నుంచునే వాళ్ళం కదా నా గొడుగులు పట్టుకొని. మర్చిపోయినట్టున్నారు. నేను ఒక విషయం చెప్పేది, ఒక బ్రాండ్ అనేది లేకుండా ఏమి లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రాండ్ తీసి అన్న. మిథేన్ ఆల్కహాల్ అలా నేను చదువుకున్నాను. నా మేనల్లుడు డాక్టరు, మాయా నువ్వు ఇది తాగి సస్తావు అని చెప్పే సమయంలో కూడా హెల్ప్ చేసాడు. ఇది దీంట్లో ఎక్కువగా బ్రాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి బ్రాండ్లు దొరికినాయి మీకు? అలా పేర్లు మాత్రం నన్ను అడక్కన్నా. ప్రెసిడెంట్ మెడలో ఏంటో మెడలో ఆ మెడలన్నీ మాకు ఇచ్చినట్టు ఉంది. భూము ఏంటి ఈ 7 RSS ఏంటన్నా? నేను ఎప్పుడు చూడలేదన్న ఆ బ్రాండ్లని. మొన్న జగనన్న సభలో జగనన్న తయారు చేయించాడు పాపం. జగన్ గారిని కూడా అనకూడదు, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు చేశారు.
వాళ్ళు చేశారు, వాళ్ళు అమ్ముకున్నారు. నాకు అర్థం కావట్లేదు అన్న. 130 రూపాయలు 35 రూపాయలు క్వార్టర్ ఉన్నప్పటి నుంచి తాగాను. నా వయసు 47 సంవత్సరాలు. 35 రూపాయలకి క్వార్టర్ తాగా నేను. ఏది చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే. ఇంటికి వెళ్ళి మంచిగా అన్నం తిని నిద్రపోయేవాడిని ఒక్క క్వార్టర్ తాగి. పనిచేసేవాడిని, అప్పుడు రాడ్ బెండింగ్ పనిచేసేవాడిని. ఆ సమయంలో అది చూశాను. లైన్లో నుంచొని 280 రూపాయల క్వార్టర్ కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఏ సమయంలో? వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు సరదాగా వెళ్ళాలనుకో, అంత రేట్లు పెట్టి కొన్నా సరే మంచి బ్రాండ్లు దొరికినాయి, క్వాలిటీ మద్యం కానీ. అసలు మద్యం క్వాలిటీ అయి ఉంటే అన్నా మీకు అసలు మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను మద్యం క్వాలిటీ ఉండుంటే నేను అక్కడికి వెళ్ళిపోయి లైన్లో నుంచొని నాకు అవసరం. ఈరోజు నేను 800 సంపాదించాను, 300 ఖర్చు పెట్టి వెళ్ళి తాగుతున్నా. సరిపోవట్లా. అది క్వాలిటీ కాదు. అసలు తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఆ సమయంలో మీరు లెక్కలు వేసుంటే మీకు తెలిసిద్ది. మిత్తైన ఆల్కహాల్ వల్ల ఆ ఆల్కహాల్ బ్రాండ్ ఎవడెవడో పిచ్చి బ్రాండ్లు తయారు చేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చెప్పారు కదన్న. మరి అన్నా చేశారు కదన్నా. బార్లను మూసేసి రోడ్డుకి 4 వైన్ షాపులు ఇచ్చారు. ఏంటి మరి అంతే. అదేగా నిషేధం. రేట్లు పెంచారు. పేదవాడు ఎందుకు కొనుక్కుంటాడు? నిషేధమే కాదు. పేదవాడు కొనుక్కుంటాడేంటి? ఇప్పుడు మీరే అన్నారు అంత రేట్లు పెట్టి కొనుక్కున్నానని చెప్పి మీరే అంటున్నారు. ఎందుకు? అవునన్నా, నాకు కష్టం తెలుసు. నేను కష్టపడతాను, ఒళ్ళు అలిసిపోయింది, తాగాలి. నువ్వు 400 అమ్మినా కూడా కొనుక్కుంటారు. ఎంత వచ్చేది అన్న? పనికి వెళ్తే రాడ్ బిల్డింగ్ అంటున్నారు కదా, ఎంత వచ్చేది? 800 అన్న. 800 మధ్యాహ్నానికి ఎంత ఖర్చు పెట్టి ఇంటికి ఎంత తీసుకెళ్ళాడు? 300 ఖర్చు పెట్టేవాడిని అన్న. 500 ఇంటికి తీసుకెళ్ళేవాడిని. అది మరి రాడ్ బిల్డింగ్ అంటారు. మరి అన్న క్యాంటీన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ సూపర్ అన్న, నంబర్ 1 అన్న. 5 రూపాయలకి భోజనం ఎవరు పడతారు? అంత అద్భుతమైన భోజనం. అదేంటన్నా ముష్టి 5 రూపాయలు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నాడు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారుగా. ఎవరన్నా ముష్టి 5 రూపాయలా? అలా 5 రూపాయలు కొన్న సిగ్నల్ దగ్గర 5 రూపాయలు ముష్టి వేసినా కూడా తీసుకోరు అడుక్కునే వాళ్ళకి. మినిమం 10 రూపాయలు. 5 రూపాయలకి ఆయన భోజనం పెడితే ఆయన్ని ఎవరన్నా అనేది ఆ మాట? ఎవరన్నా? కూటమి ప్రభుత్వం ఆ మాట ఎలా అంటారు అసలు? బుద్ధి ఉండాలన్న ఆయనకి. అంటే వాళ్ళకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి, మేక్కాళ్ళు అవన్నీ రాగి సంఘటనలు అంటారు. బ్రెయిన్ పని చేయట్లేదు. కడుపు కాలితే తెలిసిద్దన్న ఒక ముద్ద వాల్యూ. 5 రూపాయలకి 4 రకాల కూరలు వేసి ఎవరన్నా పెట్టేది? ఎవరు పెట్టేది అన్నా? బయట తినాలంటే 150 రూపాయలు అన్న భోజనం. 150 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేయడం ఎందుకని అన్నా? జగన్ అన్న అన్నం ఎవరికి పెట్టకూడదు అనుకున్నాడేమో. అన్నా క్యాంటీన్ తీసాడు, వైన్స్లు పెంచారు. మరి మరో పక్కన ఎంత జరుగుతున్నా సరే ప్రజలకి మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు అలా ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఎందుకని? ఎవరు మాట్లాడేది? వాళ్ళని తీసిరమ్మన్నా, నా దగ్గరికి వాళ్ళు రమ్మనన్నా, నేను మాట్లాడతా. ఎవరన్నా ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ గెలుస్తావుగా నువ్వు అన్నా. 11 సీట్లు రావడం ఏంటన్నా? అన్నా ప్రజలు పిచ్చోళ్ళు కాదు, గవర్నమెంట్ పిచ్చోళ్ళు కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి ఏంటి? కంప్యూటర్ గేమ్ ఏంటి? వీడియో గేమ్ ఏంటి? ఈవీఎం ట్రాంపింగ్ జరగడానికి కొంచెమైనా ఉండాలన్నా. సరే నువ్వు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ నువ్వు వస్తావు కదా, నువ్వు చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చెయ్యండి, మీరు చేసి గెలవండి, చూస్తాం మేము. ఈ తాప నేనైతే డైరెక్ట్గా అడుగుతాను. కంప్యూటర్ లేదు, ఏమి లేదు. అంతకుముందు ఏదైతే ఎలక్షన్ జరిగిందో అలా పెట్టమంట. అప్పుడు ఎవడమా కూడా తెలిసిద్ది. ఈసారి గెలిచేది మేమే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు, సవాల్ కూడా విసురుతున్నారు వైసీపీ నాయకులు. అలా ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంది, అంబారి అంటే తెలుసుగా, బలమైంది, బోళ్ళన్నీ మోగుతూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా అంతే. వాళ్ళు వెళ్తారు, ఎవరిని పట్టించుకోరు, ఎవరిని కించపరచరు. వాళ్ళ టార్గెట్ అంటే ప్రజలే ముఖ్యం, నాకు ప్రజలే ముఖ్యం, నేను ప్రజాసేవకే పుట్టాను. లోకేష్ అన్న కానీ, జగన్ అన్న, మన చంద్రబాబు గారు కానీ, పవన్ అన్న కానీ, వాళ్ళ లక్ష్యం డబ్బులు కావాలంటే బోల్డ్ సంపాదించవచ్చు అన్న. స్కాములు చేసి ప్రజల అభిమానం సంపాదించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి స్కాములు చేశారంటారా? ఏమన్నా ఆయనకి తెలియాలి, మీకు తెలియాలి, నాకే. ఈసారి 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటున్నారు. మరి సరే అండి, నెక్స్ట్ గవర్నమెంట్ చూద్దామండి. ఒకవేళ వైసీపీ వాళ్ళు గెలిస్తే నా చెయ్యి నరుక్కొని తిరుగుతా రోడ్డు మీద. ఆడవాళ్ళని ఇంకా అడుక్కొని తిరుగుతా నేను వైసీపీ గెలిస్తే.